హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. కుంభమేళ గురించి తెలియని వాళ్ళుండరు. ప్రతి ఒక్క హిందువు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళకు వెళ్ళాలనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. మీ అందరి కోసమే సింపుల్గా ఎలా వెళ్ళాలి, ఎలా ట్రావెల్ చేయాలి, ట్రావెల్ గైడ్ లాగా మీకు నేను ఈ వీడియో చేయబోతున్నాను. కాబట్టి వీడియో చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఒకవేళ కుంభమేళ వెళ్తుంటే లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కుంభమేళకు వెళ్తుంటే వాళ్ళు అక్కడ ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, వీటన్నింటి గురించి నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పాను. కాబట్టి వీడియోని మీరు చూడండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా పంపించండి. అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. జనవరి 13వ తేదీ నుండి ప్రారంభమైన ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు భక్తులు కోట్ల సంఖ్యలో పోటెత్తుతూ ఉంటారు. గంగా, యమున, సరస్వతి నదుల కలయికతో ఒక సంగమం ఏర్పడుతుంది. ఆ సంగమం పేరే పవిత్ర త్రివేణి సంగమం. ఈ సంగమంలో స్నానం చేసి తరించాలని హిందువులంతా భావిస్తూ ఉంటారు. కుంభమేళలో జన సందోహం ఎక్కువగా ఉండటంతో పర్యాటకులు కూడా 10 నుండి 20 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. కేవలం భారతీయులే కాదు, విదేశీ పర్యాటకులు కూడా ఈ కుంభమేళకు భారీగా తరలి వస్తూ ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి కావడంతో దేశంతో పాటు యావత్తు ప్రపంచం దృష్టి కూడా ఇప్పుడు ఈ కుంభమేళ పైననే ఉంది. అంటే దాదాపు ఒక 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళ కోసం ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. దాదాపు ఈ కుంభమేళకు 45 కోట్ల మంది హాజరవుతారు. ఇక్కడ పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేస్తారు అనేది అధికారుల నుంచి వస్తూ ఉన్న అంచనా. అయితే మీరు కూడా కుంభమేళను చూడాలి అని ప్లాన్ చేస్తూ ఉంటే, ఒకవేళ వెళ్ళాలి, అక్కడ సంగమంలో స్నానం చేయాలి అనుకుంటే ఈ సింపుల్ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రావెల్ గైడ్ని ఫాలో అయిపోండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా కుంభమేళ పర్యటన ఎంతో అద్భుతంగా మీకు జరుగుతుంది. సో ప్రయాగ్రాజ్కి ఎలా వెళ్ళాలి అనేది మనం మొదటగా చూద్దాం. ప్రయాగ్రాజ్కి వెళ్ళాలి అనుకుంటే చాలామందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. కుంభమేళ చూడాలనుకునే భక్తులు ఫ్లైట్ ద్వారా ప్రయాగ్రాజ్లోని ఎయిర్పోర్ట్కు చేరుకోవచ్చు. మన హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అనుకుంటే ప్రయాగ్రాజ్కి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఫ్లైట్ ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, విశాఖపట్నం నుంచి వెళ్ళాలి అనుకుంటే అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కి కూడా వెళ్ళొచ్చు. విమాన టికెట్ ధర ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు వారణాసికి వెళ్ళి లేదంటే లక్నపూ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా మీరు ప్రయాగ్రాజ్కి వెళ్ళొచ్చు. ఇక ట్రైన్లో కూడా చాలామంది ప్రయాగ్రాజ్కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు. ట్రైన్లో ప్రయాణించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ కుంభమేళలో టికెట్లు దొరకాలి అంటే చాలా చాలా కష్టం. మీరు ఒక నెల 2 నెలల ముందు నుంచే బుక్ చేసుకుంటే మాత్రమే మీకు ట్రైన్ టికెట్స్ అనేది అందుబాటులో ఉంటాయి. లేదు అంటే జనరల్ బోగిల్లో కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అనుకుంటే మీరు ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళొచ్చు. లేకపోతే కాశీ, వారణాసికి వెళ్ళి అక్కడ వారణాసి నుంచి కేవలం 3 గంటలు జర్నీ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. వారణాసికి వెళ్ళి అక్కడి నుంచి ప్రయాగ్రాజ్కి కూడా వెళ్ళొచ్చు. సో కుంభమేళ జరిగే ప్రాంతానికి నైనీ జంక్షన్ స్టేషన్ అనేది మీకు వారణాసిలో అందుబాటులో ఉంటుంది. ఆ నైనీ జంక్షన్ స్టేషన్కి వెళ్ళిపోతే మీరు అక్కడి నుంచి కుంభమేళకు వెళ్ళిపోవచ్చు. ఇక ప్రయాగ్రాజ్ సిటీ నుండి మీకు కిండ్ గంజ్ బోట్ అనేది ఒక క్లబ్ ఉంటుంది. అక్కడ నుంచి ఆటో లేదా క్యాబ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అక్కడ బోట్ ద్వారా సంగమంకి మీరు వెళ్ళొచ్చు. అక్కడ చేరుకొని ఆ సంగమంలో పవిత్ర స్నానం చేసుకోవచ్చు. మళ్ళీ రిటర్న్ బోట్ ట్రిప్ను కూడా మీరు అక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు. బోట్ మిమ్మల్ని కిండ్ గంజ్ బోట్ క్లబ్ దగ్గర అనేది పికప్ చేసుకుంటుంది. ఆ సంగమం త్రివేణి సంగమం దగ్గర స్నానం చేసిన తర్వాత అదే ప్రదేశానికి తిరిగి తీసుకొస్తుంది. సో మీ కాశీలో ఎలాగైతే బోట్ తీసుకొని మీరు ఇక్కడ నుంచి ఆ పక్క గట్టుకి ఎలా వెళ్తారో ఇక్కడ ప్రయాగ్రాజ్లో కూడా మీరు అక్కడ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ రావాలి అనుకుంటే బోట్ అనేది మీరు అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. దాని పేరు కిండ్ గంజ్ బోట్ అనేది అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను వీడియోలో కూడా క్లియర్గా చెప్తాను. కిడ్ గంజ్ బోట్ క్లబ్ అని పిలుస్తారు. ఓకేనా? సో ఆ తర్వాత మళ్ళీ మీరు కుంభమేళలో పబ్లిక్ని అవాయిడ్ చేసుకోవాలి. మీరు సపరేట్గా వెళ్ళాలి అనుకుంటే బోట్ ట్రిప్కి వచ్చి 200 నుంచి 2000 వరకు కూడా ఉంటుంది. మీ స్తోమతను బట్టి, మీ కంఫర్ట్ని బట్టి మీరు ఎంత డబ్బులు పెట్టుకుంటే మీకు అంత కంఫర్ట్ ఉంటుందన్నమాట. సో అలా మీరు ఇండివిజువల్గా కూడా బోట్లో వెళ్ళిపోవచ్చు.
లేదంటే అదే చీప్గా వెళ్ళిపోవాలి, తక్కువ ఖర్చులో వెళ్ళిపోవాలి అనుకుంటే త్రివేణి సంగమం వద్దకు చేరుకోవాలంటే మరో ప్లాన్ కూడా ఉంది. నైని జంక్షన్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఆటో లేదా క్యాబ్ ద్వారా ఎయిరెల్ ఘాట్ వద్దకు చేరుకోవాలి. ఎయిరెల్ ఘాట్ అండి, గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మీకు 100 రూపాయల నుంచి 300 లోపే బోట్ సౌకర్యం కూడా ఉంటుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా త్రివేణి సంగమంకి కూడా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు పబ్లిక్ రష్ నుంచి తప్పించుకోవాలి అనుకుంటే బ్రిడ్జ్ నెంబర్ 3 నుంచి ఆటో లేదా క్యాబ్ అనేది వస్తుంది. అక్కడి నుంచి మీరు ఆటో లేదంటే క్యాబ్ని కానీ మీరు బుక్ చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. ఇక మన ప్రయాణంలో ముఖ్యమైన ఘట్టం ఏంటి అంటే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం అనే చెప్పాలి. కాశీ వెళ్తే గంగా నదిలో స్నానం ఎలా ఆచరించాలో మీరిప్పుడు కుంభమేళకు వెళ్తుంది, ప్రయాగ్రాజ్లో వెళ్తుంది కూడా ఈ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి ఆ శివయ్యను స్మరించుకోవడానికే. కాబట్టి ఈ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం అనేది తప్పకుండా చేయాలి. భక్తి శ్రద్ధలతో అక్కడ స్నానాన్ని ఆచరించి హారతి పూజ చేసుకోవాలి. ఆ గంగమ్మకి యమున, గంగా, సరస్వతీ దేవులకు సంబంధించిన ఆ త్రివేణి సంగమంలో మీరు స్నానం ఆచరించి ఆ తర్వాత గంగమ్మకి దీపాలు వెలిగించి అక్కడ నమస్కరించుకుంటే మీ సకల పాపాలు తొలగిపోతాయని పురాణాల్లో కూడా చెప్పబడింది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో ఇలా మీరు అక్కడికి చేరుకోవచ్చు. ఇక మీరు స్నానాన్ని ఆచరించిన తర్వాత పూజ చేసిన తర్వాత అక్కడ సమీపంలోని బడే హనుమాన్ అనే ఆలయానికి తప్పకుండా వెళ్ళాలి. అక్కడ బడే హనుమాన్ని దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కాశీకి వెళ్తే కాలభైరవ దర్శనం మొదటగా ఎలా చేసుకుంటారో ప్రయాగ్రాజ్కి వెళ్తే కూడా మీరు బడే హనుమాన్ అనే ఆలయాన్ని మొదటగా సందర్శించుకోవాలి. ఆ దర్శనానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. అంజన్న దర్శన అనంతరం 20 నిమిషాల నడక తర్వాత కుంభమేళ ఎంట్రన్స్ గేట్ వద్దకు చేరుకోవాలి. ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కు క్యాబ్ లేదా ఆటో ద్వారా మీరు చేరుకోవచ్చు. ఆ తర్వాత మీ స్వస్థలాలకు క్షేమంగా మీరు వెళ్ళిపోవచ్చు. సో ఇలా కుంభమేళ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే ఒక గొప్ప పుణ్యక్షేత్రాలలో ప్రయాగ్రాజ్ కూడా ఒకటి. కాబట్టి ఈ కుంభమేళకు ఎంతో మంది వెళ్తూ ఉంటారు. కాబట్టి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేశాను. ఈ మహాకుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. సో ఇది గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం ఒకే చోట మీకు కలిసి ఉంటుంది. అందుకని ఈ త్రివేణి సంగమంకి అంత గొప్ప ప్రతిష్టత, అంత గొప్ప పురాణాల్లో చెప్పబడింది. సో ఇక్కడికి వెళ్ళి మీరు స్నానాన్ని ఆచరించి అక్కడ గంగమ్మకి దీపాలు వెలిగించి సూర్యాస్తమయం అయిపోయే లోపు మీరు అక్కడ జపం చేసుకొని సూర్య ఉదయమయ్యేలోపు ఆ శివుణ్ణి మీరు ఆరాధిస్తూ ఓం నమ శివాయ అంటూ ఆ సూర్యుడికి నీటిని అర్పిస్తే సకల పాపాలు తొలగిపోతాయి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, మీరు ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు అని పురాణాల్లో చెప్పబడింది. అందుకనే ఈ 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చింది, మళ్ళీ 12 ఏళ్ల వరకు మీకు ఈ మహాకుంభమేళ ఉండదు. కాబట్టి ఈ మహాకుంభమేళని తప్పకుండా మీరు ఆ ప్రయాగ్రాజ్లో దర్శించుకోండి. ఖచ్చితంగా వెళ్ళి స్నానాన్ని ఆచరించండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీకు ఏదన్నా రూట్ మ్యాప్లో ఏదైనా తెలియకపోయినా కూడా ఇప్పుడు నేను క్లియర్గా చెప్పాను. కాబట్టి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది తప్పకుండా మీరు పాటించండి. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటించండి. సో 45 కోట్ల మంది మినిమం ఇక్కడ దర్శించుకుంటారు అంటే ఎంత మహాకుంభమేళ అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కుంభమేళని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోండి. అయితే మహాకుంభమేళకి ఇప్పటికే శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లు జరిగాయి. సో నిన్ననే అక్కడ అగ్ని ప్రమాదం కూడా జరిగిందని చెప్పారు. కానీ ఆ అగ్ని ప్రమాదం అవన్నీ కూడా తొలగిపోతాయి. అవి ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన మీరు భయపడిపోయి వెళ్లకుండా ఉండటానికి మాత్రం అస్సలు ప్రయత్నించకండి. ప్రతి ఒక్కరూ వెళ్ళండి. అక్కడ వెళ్ళి ఆ మహాశివయ్యని ఓం నమ శివాయ అనుకుంటూ ఒక 11 సార్లు జపించుకొని అక్కడ నదిలో మునిగి 3 సార్లు మునిగి మీ పాపాలను తొలగించుకోండి. అంతా మంచి జరుగుతుంది. సో కేవలం మన భారతీయులే కాదు, ఇప్పటి వరకు విదేశీ పర్యాటకులు కూడా 45 కోట్ల మంది దర్శించుకుంటారు. ఇది 45 రోజుల పాటు ఉంటుంది. అంటే రోజుకి 1 కోటి మంది దర్శించుకునే మహాకుంభమేళ ఆ త్రివేణి సంగమంలో మీరు వెళ్ళి స్నానం చేస్తే అంతకు మించిన పుణ్య ఫలం ఇంకేదైనా ఉంటుందా చెప్పండి. కాబట్టి మనం హిందువులుగా ఉన్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మహాకుంభమేళకు వెళ్ళి తీరాల్సిందే. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళండి. వెళ్ళి మంచిగా అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసి ఆచరించి అక్కడి నుంచి మీరు
బడే హనుమాన్ని దర్శించుకొని ఆ తర్వాత అక్కడున్న చిన్న చిన్న గుడులని ఆలయాల్ని కూడా దర్శించుకొని ఓం నమ శివాయ అనుకుంటూ ప్రతిరోజు అక్కడ ఎంతో అత్యద్భుతంగా మీరు గడపాలని కోరుకుంటూ ఉన్న ఈ మహాకుంభమేళ గురించి ఇంకా ఏమైనా మీకు అనుమానాలు ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. మీ అనుమానాలన్నింటినీ నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళడానికి రూట్ మ్యాప్ కూడా నేను చెప్పాను. ఫ్లైట్లో నుంచి వెళ్ళాలి అనుకుంటే వారణాసి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి 3 గంటల జర్నీ మాత్రమే ఉంటుంది. సో మనం వైజాగ్ విశాఖపట్నం కానీ హైదరాబాద్ నుంచి కానీ మీరు వారణాసికి వెళ్తే అక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అదే మీరు ట్రైన్లో వెళ్ళాలి అనుకున్నా కూడా వారణాసి వెళ్ళాలి. వారణాసి నుంచి మీరు అక్కడ నుంచి నేను చెప్పిన ట్రైన్స్ ఏవి ఉన్నాయో అవి మీరు వెళ్ళిపోవచ్చు. బస్సులో వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా జర్నీ అవుతుంది. కాబట్టి బస్సులో వెళ్ళడం కన్నా ట్రైన్లో వెళ్ళడమే చాలా సులువుగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఒకవేళ బస్సులో వెళ్ళాలన్నా మనకు బస్సులు అనేది అందుబాటులో ఉండవు. ఓన్లీ వెళ్తే ఫ్లైట్లో వెళ్ళాలి. లేదంటే మీరు ఒకవేళ వెళ్ళాలి అంటే ఫ్లైట్లో వెళ్ళాలి, లేదంటే ట్రైన్లో వెళ్ళాలి. ఇలా వెళ్తేనే మీకు సౌకర్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి దర్శించుకోగలుగుతారు. కాబట్టి మహాకుంభమేళని అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. నేను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఈ వీడియోని ఖచ్చితంగా మీరు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఎవరైనా కుంభమేళకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో 10 మందికి ఇది చేరవేసిన వాళ్ళు అవుతారు. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శుభమస్తు.